గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు వృత్త పద్యములు అంటే ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేపం పద్య లక్షణాలు, ఒక పద్యపాదం ఇచ్చి గణ విభజన చేయడం ఎలా అనేది నేర్చుకుందాం. ముందుగా వృత్త పద్యములు లక్షణాలు. ఉత్పలమాల. ఉత్పలమాలలో గణములు వరుసగా భర నభ భరవ ఏంటమది బ ర న భ భ ర వ అనే గణములు వస్తాయి. అంటే బగణము, రగణము, నగణము, భగణము, బగణము, మళ్ళీ రా గణం, అలాగే వగణం, వా గణము వస్తాయి. యతిస్థానము పదవాక్షరము అయి ఉంటుంది. ప్రతి పాదంలో కూడా అక్షరాల సంఖ్య ఎన్ని ఉంటాయి? 20 అక్షరాలు ఉంటాయి. ప్రాస నియమం కలదు. చంపకమాల. చంపకమాలలో నజ భజ జజర అనే గణములు వస్తాయి. అంటే నగణం, జగణం, బా గణం, అలాగే జా గణం, అలాగే జగణం, మళ్ళీ జా గణం, అలాగే రా గణం అనే గణములు వస్తాయి వరుసగా. ప్రతి యతిస్థానము అనేది ప్రతి పాదంలో కూడా 11 అక్షరములకు చెల్లుతుంది. ప్రతి పాదంలో కూడా అక్షరాల సంఖ్య ఎన్ని ఉంటాయి? ఇక్కడ 21 ఉంటాయి. అలాగే ప్రాస నియమము ఉంటుంది. శార్దూలము. శార్దూలంలో మస జస తతగా మగణం, సగణం, జగణం, సగణం, తగణం, తగణం, గా గణం ఇలాంటి గణములు వస్తాయి వరుసగా. యతిస్థానము 13 అక్షరము అయి ఉంటుంది. ప్రతి పాదంలో కూడా అక్షరాల సంఖ్య ఎన్ని ఉంటాయి? 19 ఉంటాయి. ప్రాసనియమం కలదు. మత్తేభం. సభరణమయవ అంటే సగణం, బా గణం, అలాగే రా గణం, అలాగే నగణం, అలాగే మా గణం, యా గణం, వా గణం ఇలాగా గణములు వరుసగా వస్తాయి. ఇలాంటి గణములు వస్తే కనుక సభరణమయవ గణములు వస్తే కనుక అది మత్తేభ పద్యము అని గుర్తించాలి. అలాగే యతిస్థానం ఎంత? 14 అక్షరం. ప్రతి పాదంలో కూడా అక్షరాల సంఖ్య ఎన్ని ఉంటాయి? 20 ఉంటాయి. ప్రాసనియమం ఉంటుంది. అయితే ఇక్కడ ప్రశ్న ఏ విధంగా రావచ్చు? ఇక్కడ భరనభ భరవ అనే గణములు ఇచ్చేసి భరనభ భరవ అనే గణములు కలిగిన పద్యం ఏది అని అడిగినప్పుడు ఉత్పలమాల అని ఆన్సర్ మనం ఆప్షన్ చూసి ఆన్సర్ చేయొచ్చు అనమాట. అలా కాకుండా యతిస్థానము 10వ అక్షరం గల పద్యం ఏది అని అడుగుతాడు. అప్పుడు ఉత్పలమాల అని చెప్పచ్చు. అలాగే ఉత్పలమాలలో ఎన్ని అక్షరాలు ఉంటాయి? ఉత్పలమాల పద్యపాదంలో ఎన్ని అక్షరములు ఉంటాయి అన్నప్పుడు 20 అక్షరాలు అనేసి ఈ పట్టిక ఆధారంగా ఈజీగా మనం గుర్తించవచ్చు. ఈ పట్టిక ఒకటి నేర్చుకుంటే మనకి ఏంటి వాళ్ళు అంటే ఏబిసిడిలో ఆప్షన్స్ రూపంలో ఇచ్చినా సరే, మల్టిపుల్ చాయిస్ ఇచ్చినా సరే, లేదు మనకి క్వశ్చన్ రూపంలో అంటే ప్రశ్న జవాబు రూపంలో ఇచ్చినా సరే ఇది ఆన్సర్ ఈజీగా రాయొచ్చు అనమాట. ఒకసారి మీకోసం షార్ట్ కట్ మెథడ్లో ఈ పట్టిక చూడండి ఒకసారి. ఉచ సామ బన మస 10, 11, 13, 14 పైన 20, కింద 20, తర్వాత 21, తర్వాత 19 ఇలాంటి చిన్న పట్టిక అనేది మనం వేసేసుకుంటే మనం ఈజీగా మర్చిపోకుండా గుర్తుపెట్టుకోగలం అనమాట. ఇదేంటి? ఊ అంటే ఇక్కడ ఉత్పలమాల, అక్కడ గణములు బగణంతో స్టార్ట్ అవుతాయి. భరణ భరవ అనే గణములు వస్తాయి. యతిస్థానము 10వ అక్షరము, అలాగే 20 అక్షరాలు ఉంటాయి. అలాగే చంపకమాల. చంపకమాలలో నజబజ జజరా అనే గణములు వస్తాయి వరుసగా. 11వ అక్షరము యతిస్థానము. అలాగే దీంట్లో చంపకమాలలో 21 అక్షరాలు ఉంటాయి లెక్క పెడితే. అలాగే శార్దూలంలో మస జస తతగానే గణములు వస్తాయి. యతిస్థానము 13వ అక్షరము అయి ఉంటుంది. అక్షరాల సంఖ్య 19. అలాగే మత్తేభంలో సభరణమయవ అనే గణములు వరుసగా వస్తాయి. యతిస్థానము 14వ అక్షరం అయి ఉంటుంది. అక్షరాలు 20 ఉంటాయి. ఇప్పుడు ఒక పద్యంని ఎగ్జాంపుల్గా చూద్దాం మనం. ఇక్కడ చూడండి షా అని ఉంది కదా. ఈ షా అనే పద్యము అంటే ఇక్కడ షా అని ఉంది కాబట్టి ఇది శార్దూల పద్యం అనమాట. ఇక్కడ చూడండి అక్షరాలు ఎన్ని ఉన్నాయి? శార్దూలంకి ఎన్ని అక్షరాలు ఉంటాయి? 19 అక్షరాలు ఉంటాయి. 19 అక్షరాలు ఉన్నాయో లేదో ఒకసారి చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 మున్ అనే అక్షరాన్ని ఒక అక్షరం కింద మనం లెక్కిస్తాం అనమాట. 16, 17, 18, 19. అయితే ఇందాక ప్రాసనియమం అని చెప్పాను కదా. ప్రాసనియమం అంటే ఏంటో మీకు సందేహం రావచ్చు తెలియని వాళ్ళకి. తెలిసిన వాళ్ళకి ఓకే.
తెలియని వాళ్ళ కోసం ఈ ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ ప్రతి పద్యంలో కూడా రెండో అక్షరం ఉంది చూసారా, యా అనే అక్షరం ఉంది. ఇలాంటి గణము అంటే ఇలాంటి ఒకే అక్షరము గుణింతపు అక్షరం ఉంటుంది, లేదంటే ఒకే అక్షరం ఉంటే దాన్ని ప్రాసనియమం అంటారు. ఈ వృత్త పద్యాలు అన్నిటికీ కూడా అంటే ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేవం అన్నిటిలో కూడా మనకి ప్రాసనియమం ఉంటుంది. నెక్స్ట్ ఉత్పలమాల పద్యం నందు గణ విభజనని ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, భరణవ భరవ అనే గణములు వచ్చాయి కాబట్టి ఇది ఏ పద్యం? ఉత్పలమాల. ఉత్పలమాలలో పద్యములందు ప్రతి పద్యంలో కూడా 4 పాదములు ఉంటాయి. ఇప్పుడు గుర్తించినప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ పూ ఉంది అంటే పుణ్యుడు, ఇక్కడ పుణ్యుడు ఉంది కదా, ఈ పుణ్యుడిని అంటే న్యూ అనేది సంయుక్తాక్షరం కాబట్టి సంయుక్తాక్షరంకి ముందున్న అక్షరం ఎప్పుడు కూడా గురువు అవుతుంది, ఆ సంయుక్తాక్షరం మాత్రం లఘు అవుతుంది. తర్వాత లఘువు, అలాగే రాకి దీర్ఘం ఉంది కాబట్టి ఇది గురువైంది. మా అనేది లఘువు, చాపకన సున్నా ఉంది కాబట్టి గురువు. ధ్రు అంటే ఇక్కడ ఇది సంయుక్తాక్షరం కాబట్టి ఇది లఘువైంది, ఇక్కడ లఘువు, ఇక్కడ లఘువు. ఇక్కడ పో అనే దానికి దీర్ఘం ఉంది కాబట్టి గురువైంది, ఇక్కడ ఈ లఘువు లఘువు. అలాగే దాపకన సున్నా ఉంది కాబట్టి ఇది గురువైంది. భూ అనేది దాని దీర్ఘం ఏం లేదు కాబట్టి అది లఘువైంది. అలాగే గా అనేది సున్నా ఉంది, తర్వాత దీర్ఘం ఉంది కాబట్టి అది గురువైంది. చే అనేది లఘువు, దాకి తపకన సున్నా ఉంది కాబట్టి అది గురువైంది. డా అనేది లఘువు, కా అనే దానికి దీర్ఘం ఉంది కాబట్టి అది గురువైంది. అంటే ఫస్ట్ గురువు 2 లఘువులు ఉన్నది ఏంటో చూద్దాం. ఇక్కడ మనకి షార్ట్ కట్ గా మెమరీగా గుర్తు పెట్టుకోవడానికి యమాత రాజబానస అనే చక్రాన్ని ఒకసారి వేసుకుందాము. ఇది ఒకసారి మీరు 2-3 సార్లు ట్రై చేస్తే వచ్చేస్తుంది ఈజీగా. అక్షరాలు మాత్రం యాకి దీర్ఘం ఉండకూడదు, మాకి దీర్ఘం ఉండాలి. యమాత రాజబానస, ఇలా దీర్ఘం ఉన్న అక్షరాలు దీర్ఘమే ఉండాలి, దీర్ఘం లేని అక్షరాలకి ఉంచకుండా మనం వేసుకోవాలి, ఇప్పుడే బాగా గుర్తించగలం. అయితే ఒక గురువు 2 లఘువులు ఉన్నది ఏంటి? ఇక్కడ బగణం. ఇక్కడ చూడండి, ఒక గురువు 2 లఘువులు ఉన్నది ఏంటి? బగణం కాబట్టి బగణం. ఇక్కడ రగణం, అలాగే నగణం. నగణం అంటే ఏంటి? 3 కూడా లఘువులు ఉన్నది నగణం. చూడండి ఇక్కడ ఈ పట్టికలో ఈ చక్రంలో చూడండి, ఇక్కడ 3 కూడా లఘువులు ఉన్నాయి కాబట్టి ఇది నగణం. అలాగే బగణం, బగణం ఇందాక చెప్పుకున్నాం కదా అలాగా. మళ్ళీ నెక్స్ట్ బగణం, అలాగే రగణం. రగణానికి ఏంటి? ఇక్కడ చూడండి, ఒక గురువు, తర్వాత లఘువు, గురువు. అంటే ఇక్కడ నుంచి మనం గుర్తించాలన్నమాట. ఈ చక్రం వేసుకుంటే కనుక ఇది రగణమైంది. అలాగే రగణంకి ఇక్కడ ఒక గురువు, ఒక లఘువు, గురువు ఉంటే కనుక రగణం. ఇది వగణం. అంటే ఒక గురువు లఘువు వస్తే అది వగణం అవుతుంది అనమాట. 2 అక్షరాలు గణాల గురించి ముందు వీడియోలో చెప్పాను, ఒకసారి చూడండి. ఇప్పుడు చంపకమాల పద్యం నందు గణ విభజన. చంపకపాలలో నజ భజ జజర అనే గణములు వస్తాయి. దీన్ని కూడా ఒకసారి గుర్తిద్దాము. ము అనేది దానికి దీర్ఘం లేదు కాబట్టి లఘువు లఘువు లఘువు, అలాగే లఘువు. ఇక్కడ గురువు ఎందుకైంది? ఇక్కడ రూకి గురువు దీర్ఘం కానీ సున్నా కానీ లేదు కానీ గురువైంది ఎందుకైంది? ఇక్కడ టే అనేది ఉంది అంటే ఇక్కడ ద్విత్వాక్షరం ఉంది, ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం ఇప్పుడు కూడా గురువు అవుతుందని చెప్పుకున్నాను ఇందాక. నాకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు. ఇది లఘువు, ఇది లఘువు, కా లఘువు అవుతుంది. ఇక్కడ ముద్దు అనే దాంట్లో ఇక్కడ దూకి ద్విత్వాక్షరం కాబట్టి ఇది ముందున్న అక్షరం గురువైంది, ఇది లఘువు, ఇది లఘువు. ఈ టీ అనేది ద్విత్వాక్షరం కాబట్టి దీనికి ఒత్తుంది కాబట్టి ఇది ఏమైంది? దీని ముందు అక్షరం గురువైంది, ఈ అక్షరం మాత్రం లఘువే అవుతుంది. అలాగే యా అనేది లఘువు, తాపకన సున్నా పెడితే తమ్ కదా, ఇది గురువైంది. డు అనేది లఘువు. అలాగే ఇప్పుడు టీఏ అంటే ఇక్కడ టీ ఉంది, ద్విత్వాక్షరం ముందుంది కాబట్టి ఇది గురువైంది, లఘువు. ఇక్కడ దీర్ఘం ఉంది కాబట్టి దీనికి ఏ అన్నాం కాబట్టి ఇది గురువైంది. ఒకసారి ఇలా గుర్తించేసిన తర్వాత గణములో ఇలా గుర్తించిన తర్వాత మనకి ఈ చక్రం అనేది ఒకసారి వేసుకుంటే యమాత రాజవానస్ అనేదాన్ని ఒక్కసారి వేసుకుంటే మనకి మర్చిపోకుండా చక్కగా గణ విభజన చేసి గుర్తించవచ్చు అనమాట. ఒక్కొక్కసారి ఇలాంటి పద్యపాదం ఒక్కటే ఇచ్చి గణ విభజన చేయమన్నప్పుడు మనకి బాగా ఉపయోగపడుతుంది. యగణంకి ఇక్కడ ఒక లఘువు 2 గురువులు ఉన్నాయి కదా, ఇక్కడ కానీ మనకి ఏంటి 3 లఘువులు ఉన్నాయి. అంటే 3 లఘువులు ఉన్నది ఏంటి? ఇక్కడ నగణం, నా గణం. చూడండి ఇక్కడ నగణం. మీకు అర్థం కావడం కోసం ఈ పక్కన కూడా రాసిన పట్టిక ఇక్కడ పెట్టాను.
నగణం. అలాగే జగణం. ఒక లఘువు ఒక గురువు, ఒక లఘువు ఉంటే జగణమైంది. ఒక లఘువు ఒక గురువు లఘువు జగణం. బగణం. ఒక గురువు రెండు లఘువులు అంటే బగణం అయింది. అలాగే జగణం ఇందాక చెప్పుకున్నాం కదా, అలాగే జగణం ఇందాక చెప్పుకున్నాం కదా, అలాగే జగణం. రగణం అంటే ఒక గురువు ఒక లఘువు ఒక గురువు ఉంది కాబట్టి అది రగణమైంది. నెక్స్ట్ శార్దూల పద్యం. శార్దూల పద్యంలో ఆ అనేది దీర్ఘం ఉన్న అక్షరం కాబట్టి ఇది గురువైంది. ఏకి దీర్ఘం ఉంది కాబట్టి గురువైంది. అలాగే మీకి దీర్ఘం ఉంది కాబట్టి ఇది గురువైంది. ఏకి ఏమీ లేవు కాబట్టి అక్కడ అంటే దీర్ఘం లేదు కాబట్టి ఇది లఘువైంది. లఘువు. ఇక్కడ రాగి దీర్ఘం ఉంది కాబట్టి గురువు. నీ లఘువు. వా అనేది దీర్ఘం ఉంది కాబట్టి గురువైంది. లఘువు. ఇక్కడ లఘువు లఘువు గురువు. ఇక్కడ న్యా అనేది దీర్ఘం ఉంది కాబట్టి అంటే సంయుక్త అక్షరానికి ఎప్పుడు కూడా మనం లఘువు అని చెప్పుకున్నాం, కానీ ఇక్కడ దీర్ఘం ఉంది కాబట్టి అది గురువైంది. వా అనేది దీర్ఘం ఉంది కాబట్టి ఇది గురువైంది. స లఘువు. మున్ అనేది రెండు అక్షరాలని కలిపి ఒకే అక్షరం కింద గుర్తిస్తాం కాబట్టి ఇది గురువైంది. చి అంటే ఇక్కడ ద్విత్వాక్షరానికి ముందు ఉంది కాబట్టి ఇది గురువైంది. చి అనేది మాత్రం ద్విత్వాక్షరం మాత్రం లఘువే అవుతుంది. ఇక్కడ ఒకే గణం మిగిలింది. ఇదేంటి ఏకాక్షర గణాలు చెప్పుకున్నాం కదా, గగణం అనమాట. దీర్ఘం ఉంది కాబట్టి ఇది గురువైంది. ఒకసారి ఇలా గుర్తించిన తర్వాత మనం ఈ మూడు గురువులు ఉన్నది ఇక్కడ ఎక్కడ ఉందో చూసుకోవాలి. మూడు గురువులు ఉన్నది ఏంటి? మగణం. అంటే మగణం తర్వాత మగణంకి ఏంటి మూడు గురువులు వస్తే కనుక అది మగణం అని చెప్పుకున్నాం. అలాగే సగణం. ఇక్కడ ఒక రెండు లఘువులు ఒక గురువు వచ్చింది కాబట్టి ఇది సగణమైంది. అలాగే ఇక్కడ ఒక లఘువు గురువు లఘువు ఉన్నది ఏంటి? ఇక్కడ ఒక లఘువు ఒక గురువు లఘువు ఉన్నది జగణం. ఇక్కడ మీకు అర్థం కావడం కోసం ఈ చిన్న పట్టిక. అలాగే సగణం. రెండు లఘువులు వచ్చి ఒక గురువు వస్తే అది సగణం. రెండు లఘువులు చూడండి, ఇక్కడ గురువు సగణం. అలాగే తగణం. రెండు గురువులు వచ్చి ఒక లఘువు వస్తే అది తగణం. అలాగే తగణం. ఒకే గణం మిగిలింది కాబట్టి ఇక్కడ గురువు కాబట్టి గగణం. నెక్స్ట్ మత్తేవ. మత్తేవ పద్యం ముందు గణ విభజన. ఇక్కడ చూడండి, ఆ అనే దానికి దీర్ఘం లేదు కాబట్టి లఘువు లఘువు. ఇది గురువు ఎందుకు అయింది? ఇక్కడ పక్కన జ అనేది ఉంది అంటే ఇక్కడ ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం ఇప్పుడు గురువు అని చెప్పుకున్నాం కదా. గురువు లక్షణాలు లఘువు లక్షణాలు చెప్పుకున్నప్పుడు ఇది అందుకు గురువైంది అనమాట. జోకి దీర్ఘం ఉంది కాబట్టి ఇది గురువైంది. లఘువు లఘువు. అలాగే ఇది గురువు దీర్ఘం ఉంది కాబట్టి లఘువు గురువు అంటే సమితక్షరం ముందుంది కాబట్టి ఇది గురువైంది. లఘువు లఘువు. ఇక్కడ మూడు కూడా దీర్ఘం ఉన్న అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఇది గురువులయ్యాయి. ఇక్కడ ఐతో ఉన్నది కాబట్టి ఇది గురువైంది. ఇది దీనికి ఏం లేదు కాబట్టి లఘువైంది. ఇది దీర్ఘం ఉంది కాబట్టి గురువైంది. లఘువు. ఇది దీర్ఘం ఉంది కాబట్టి గురువైంది. ఒకసారి ఈ పట్టిక చూద్దాం. యమాత రాజబానిస అనేది మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పాను కదా, వేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలన్నాం కదా. ఒకసారి రెండుసార్లు ప్రాక్టీస్ చేస్తే మీకే బాగా గుర్తుంటుంది. ఇక్కడ రెండు లఘువులు ఒక గురువు ఉన్నది ఏంటి? ఇక్కడ రెండు లఘువులు తర్వాత ఒక గురువు ఉంది అంటే మూడు అక్షర గణాలు కదా ఎక్కువగా వస్తాయి మనకి వృత్తపద్యంలో. అందుకే రెండు లఘువులు ఒక గురువు ఉన్నది ఏంటి? ఇక్కడ సగణం. ఇక్కడ కావాలంటే ఇక్కడ చూడండి, రెండు లఘువులు ఒక గురువు ఉంది సగణం. బగణం. గురువు రెండు లఘువులు ఉంటే అది బగణం. అలాగే రగణం అంటే ఏంటి? ఇక్కడ చూడండి ఒకసారి, ఒక గురువు ఒక లఘువు ఒక గురువు వచ్చింది కాబట్టి ఇది రగణమైంది. ఇక్కడ మూడు లఘువులు ఉన్నాయి. మూడు లఘువులు ఉన్నదేంటి? ఈ పట్టికలో చూసుకోవచ్చు, లేదంటే ఈ చక్రంలో కూడా చూడొచ్చు మనం. మూడు లఘువులు ఉన్నది నగణం. అలాగే మూడు గురువులు ఉన్నది ఏంటి? మగణం. యగణం అంటే ఏంటి? ఇక్కడ ఒక లఘువు రెండు గురువులు ఉంటే యగణమైంది. మగణం. ఒక లఘువు ఒక గురువు. ఇలాగా సబర్ణమయవ అనే గణములు వస్తే కనుక అది మత్తేవం. అక్షరాలు ఎన్ని ఉన్నాయి చూడండి ఒకసారి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 అక్షరాలు ఉన్నది మత్తేవ పద్యం అవుతుంది. అలాగే గణములు కూడా ఒకసారి చూసుకోవాలి సబర్ణమయవ. ఇప్పటిదాకా నా క్లాస్ విన్నందుకు థ్యాంక్ యూ.